ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము అనేది ఉంది. ఆత్మఫలములు. ఆ ఆత్మఫలాలన్నీ ఒక చోట లిస్టు పెడితే ఇంతగా అవేంటి అని అంటే యేసు ప్రభువులో ఉండే క్యారెక్టర్స్ అవన్నీ కలిపితే దేవుని స్వభావము అంటాం మనం. క్యారెక్టర్స్ కాదు, క్యారెక్టర్. దేవుని స్వభావము, దేవుని క్యారెక్టర్. అది దేవుని క్యారెక్టర్లో ఒక కీలకమైన భాగం ఏంటి, అంశం ఏంటి అని అంటే దీర్ఘశాంతము. శాంతం అంటే తెలుసు, ఓర్పు కలిగి ఉండటం, సహనంగా ఉండటం. దీర్ఘం అంటే చాలా ఎక్కువ ఓర్పుగా ఉండటం, చాలా ఎక్కువ సహనంగా ఉండటం, తొందరపడి గబుక్కుని కోపాన్ని ప్రదర్శించకుండా ఉండటం, తొందరపడి మాట తోలకుండా ఉండటం, తొందరపడి మనసులో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోకుండా ఉండటం. ఆ ఆవేశములో మనం తీసుకునే తొందరపాటు నిర్ణయాలు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. ఆత్మ సంబంధంగా మనము మన ఆత్మీయ జీవితాన్ని డ్యామేజ్ చేసుకుంటాం. దేవునితో మనకున్న స్నేహాన్ని మనం చెడగొట్టుకున్న వాళ్ళం అవుతాము. నిజంగా మంచి వాళ్ళను, బాగా వినండి, నిజంగా మంచి వ్యక్తులను, దైవికమైన వ్యక్తులను మన తొందరపాటు నిర్ణయాలతో, తొందరపాటు తీర్మానాలతో, ఆలోచనలతో మంచి వాళ్ళ హృదయాలను మనం గాయపరిచిన వాళ్ళం అవుతాం.